నమస్తే కడప వార్త. పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన స్వాతంత్ర వేడుకల్లో తనకు ప్రోటోకాల్ ప్రకారం కుర్చీ వేయలేదని కడప స్థానిక ఎమ్మెల్యే మాధవిరెడ్డి అలకపూనారు. స్వాతంత్ర వేడుకలు ప్రారంభమైన తర్వాత కొంచెం ఆలస్యంగా పెరేడ్ గ్రౌండ్ కు తన భర్త అయినటువంటి పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డితో కలిసి వచ్చినటువంటి ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కేటాయించిన సోఫాలో అధికారులు కూర్చోవడంతో ఎమ్మెల్యే అరగంట పైగా పెరేడ్ గ్రౌండ్ లో నిలబడే ఉన్నారు. ఎమ్మెల్యే రాకను గమనించిన మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ వేదిక మీదకి వచ్చి ఆసీనులు కావాల్సిందిగా రిక్వెస్ట్ చేశారు. అప్పటికే కలెక్టర్ పక్కన కుర్చీ కూడా వేయడం జరిగింది. ప్రోటోకాల్ పాటించలేదని అదిత్ సింగ్ పై ఎమ్మెల్యే సీరియస్ అయ్యారు. తర్వాత జిల్లా కలెక్టర్ కూడా వచ్చి వేదిక మీదకి రావాల్సిందిగా కోరిన అర్ధగంట పైగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి పెరేడ్ గ్రౌండ్ లో నిలబడే కార్యక్రమాలను చూసి తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి చెరుకూరి శ్రీధర్, జాయింట్ కలెక్టర్ అదిత్ సింగ్, మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్లు హాజరయ్యారు. స్పందించి ప్రజల ప్రాణాలు మరియు ఆస్తులు రక్షించే బాధ్యతను నిర్వహిస్తుంది. వీటి నిర్వహణలో సేవా కార్యక్రమాల్లో ఈ వాహనాలు రకాల అగ్ని ప్రమాదాలను ఎదుర్కొనే విధంగా ఈ వాహనాలు రూపొందించబడ్డాయి. అలాగే అనేక కెపాసిటీ కలిగిన నీటి ట్యాంకులు, ఫోమ్ ట్యాంకు, 500 కేజీల డీసీఎం పవర్ నిల్వ చేయబడి ఉంటాయి. ఇప్పుడు సెక్రటరీ అన్ని మన ముందు నుంచి తమ ప్రగతి రథ చక్రాలుగా మార్చి అనేక కార్యక్రమాలను వాటి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.